Welcome back to my channel. This is the one. Like చేయండి, comment చేయండి. Okay, bye. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్లో అయితే చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ప్రతిరోజు టీ పడకపోతే మాత్రం నాకు డే స్టార్ట్ అవ్వదన్నమాట. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం టీ తాగకుండా ఏ పని స్టార్ట్ చేయనమాట. సో అందుకోసమే పండగ అయినా సరే ఫస్ట్ టీ తాగేసిన తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. ఇంక ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని దీపం అది పెట్టుకొని మన శ్రీరాముల వారిని దర్శించుకోవడం కోసం అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఎంతైనా రాముల వారి బర్త్డే, సో మనం వెళ్ళి విష్ అయిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? సరదాగా అన్నాను, కానీ ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లైన్ ఉంటుందని. అంతమంది జనాలు అయితే ఉన్నారన్నమాట. ఇంతమంది ఈ టెంపుల్ దగ్గరే ఉన్నారన్నమాట. టెంపుల్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. అయినా సరే మేము వెళ్ళిందే 11:30కి వెళ్ళామండి. అప్పటికే లేట్ అయిపోయిందేమో అనుకున్నాము. బట్ జనాలు మాత్రం చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతాయి. అంత ఎండలో అంత పెద్ద లైన్ అయితే కాసారన్నమాట. అయినా సరే దేవుడిని ఒకసారి దర్శించుకోవాలని చెప్పేసి మేము కూడా ఆ లైన్లోనే నించున్నాం అన్నమాట. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫాస్ట్గానే పంపించేస్తున్నారు అనమాట. ఎక్కువసేపు అయితే ఉంచలేదు. అలాగే మొబైల్స్లో కూడా ఎక్కువ వీడియోస్ అవి తీయనివ్వలేదు అనమాట. ఎందుకంటే జనాలందరూ ఎక్కువ మంది ఉన్నారు కదా, సో వాళ్ళైతే ఫాస్ట్గా పంపించేస్తున్నారు అనమాట. ఇంకా అందరం కూడా లైన్ కట్టి చక్కగా హ్యాపీగా స్వామివారిని అయితే దర్శించుకున్నాము. ఆ స్వామివారిని చూస్తుంటే కన్నుల పండగలా అనిపించిందండి. మాకైతే మొబైల్ ఎలా లేదన్నమాట, దానివల్ల నేనైతే ఎక్కువగా తీయలేకపోయాను. బట్ నాకైతే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నేను టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇంకా పక్కనే కళ్యాణం కూడా అవుతుంది, ఆల్రెడీ ఫిల్ అయిపోయిందని చెప్పారన్నమాట. అసలు లోపలికి కూడా ఎలా చేయలేదు మమ్మల్ని. ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా దానికి ఎదురుగానే మనకైతే ప్రసాదం అయితే పంచుతున్నారు. రామనవమి అనగానే మనకైతే పానకం వడపప్పు గుర్తొస్తుంది కదా. ఇంక ఈ ప్రసాదం టెంపుల్ ఆపోజిట్లోనే పెట్టారన్నమాట. సో అందరం వెళ్ళి చక్కగా పానకం అయితే సేవించేసాము, వడపప్పు కూడా తినేసాం అన్నమాట. ఇంక అక్కడితో ఆగకుండా ఇక్కడ మొత్తం అందరికీ కూడా అన్నదానం ఉందని చెప్పారు. సో అందరినీ కూడా అన్నదానం ప్లేస్కి అయితే వెళ్ళమని చెప్పారన్నమాట. పక్కనే పెట్టారు. ఇంక అక్కడికి వెళ్ళేసరికి అసలైన లైన్లు కనిపించాయండి. బాబోయ్ ఎంతమంది వచ్చారా దేవుడి ప్రసాదం కోసం అని అనిపించింది. ముందుగా అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ దేవుడి ప్రసాదం దొరకడం ఎంతో అదృష్టం అని చెప్పేసి మేమైతే అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళాం. కానీ ఇక్కడ 10-20 లైన్లు అయితే ఉన్నాయన్నమాట. బట్ దానికి తగ్గట్టుగానే ఒక 10 కౌంటర్స్లో పెట్టారండి. అది మాత్రం చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈ టెంపుల్ వాళ్ళు అయితే. ప్రతి దగ్గర కూడా కౌంటర్స్ అయితే పెట్టారు. సో ప్రతి దగ్గర లైన్స్ కాసినా సరే ఈజీగానే మనకు ఫుడ్ అయితే దొరికేలా పెట్టారు. కానీ జనాలు మాత్రం తక్కువ లేరండి. ఎంతమంది ఉన్నారంటే అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట దేవుడి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని చెప్పేసి. సో ఇక్కడైతే చాలా మంచిగా ఫుడ్ అయితే పెట్టారండి. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఏదో అన్నదానం కదా ఏదో నార్మల్గా పెట్టేద్దామని అయితే పెట్టలేదన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా చేశారన్నమాట. ఇంకెక్కడ మనకి వెజ్ బిర్యానీ, రైస్, మామిడికాయ పప్పు, టమాటా కర్రీ, అలాగే పిక్కలు, పెరుగు, సాంబార్, ఎవ్రీథింగ్ అయితే వేశారన్నమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి. దేవుడి ప్రసాదం కదండి, ఆటోమేటిక్గా టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో మాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ మా చిన్నోడికి కూడా తినిపించేసి బయటకైతే వచ్చాము. బయటకు వచ్చినా సరే అప్పటికి 1:30 అయిపోయింది. అయినా సరే జనాలు వెళ్తూనే ఉన్నారు అన్నదానంలోకి. ఇంకా టెంపుల్కి అయితే ఇంకా లైన్ ఇంకా పెద్దదైపోయింది అన్నమాట. ఏంటి మధ్యాహ్నం పూట కూడా ఇంత లైన్ ఉంటుందా అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఇంకా ఆటోమేటిక్గా ఇంటికి కూడా మేము బయలుదేరిపోయాము. అయినా సరే లైన్ మాత్రం తగ్గలేదు. ఇక టెంపుల్ దగ్గర అయితే అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తూనే ఉన్నారండి. టెంపుల్ లోపల, టెంపుల్ బయట కూడా అలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తూనే ఉన్నారన్నమాట. చాలా వినడానికైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది అన్నమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇలా ఇంటికి బయలుదేరాము. మాకైతే ఒక సర్ప్రైజ్ కాల్ అయితే వచ్చిందన్నమాట. అదే మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారని చెప్పేసి. వాళ్ళైతే మాకు చాలా ఇష్టం. సో మేమైతే తాడేపల్లిగూడెంలో ఉండేటప్పుడు వీళ్ళు మాకు చాలా క్లోజ్ మాట. వాళ్ళు సడన్ సర్ప్రైజ్గా వచ్చారు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే మాటల్లో చెప్పలేనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మా ఇంట్లో సందడి మొదలైపోయింది.
ముందే ఇంట్లో అయితే ఫుడ్ ప్రిపేర్ చేసాము, కానీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అన్నదానంలోకి అయితే వెళ్ళిపోయాం అన్నమాట. కానీ లక్కీగా వీళ్ళు రావడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఈవినింగ్ అయిన తర్వాత వాళ్ళు లూలు మాల్ చూడలేదు అంటే ఒకసారి లూలు మాల్ వరకు వెళ్ళి అన్నీ చూద్దామని డిసైడ్ అయిపోయాము. సో అలా సరదాగా గడిపినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మొత్తం లూలు మాల్ అంతా చుట్టేసాం అన్నమాట. అక్కడ మంచి మంచి ఫుడ్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా చూసాము. ఇంకా చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నమాట మొత్తం లూలు మాల్ అంతా చూసేసరికి. సో ఇంకక్కడ కొన్ని స్నాక్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాం అన్నమాట. అవైతే చాలా హైజీన్గా ఉంటాయి, అలాగే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. అందుకోసమే అక్కడే మేమైతే మంచి మంచి స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాము పిల్లలకి, అలాగే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అందరం కలిసి హ్యాపీగా ఇలా తిరుగుతూ ఉంటే మంచి ఫీల్ అయితే వచ్చిందన్నమాట. ఇంకా లూలు మాల్ అంటే అందరూ కూడా హైపర్ మార్కెట్, అక్కడ ఉన్న గ్రాసరీస్ ఇవే అని చెప్తూ ఉంటారు, కానీ అక్కడ ఫుడ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. రీజనబుల్ ప్రైజెస్లోనే మంచి ఫుడ్ అయితే మనకు దొరుకుతుంది. ఈ హైపర్ మార్కెట్లోనే మనకైతే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అని చెప్పేసి సెపరేట్గా కౌంటర్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ వెజిటేరియన్స్ అలాగే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట. స్నాక్స్ నుంచి మనకి బిర్యానీస్ వరకు అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి. అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది. దాంతోపాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మేము చాలాసార్లు టేస్ట్ చేసాము, మాకైతే చాలా బాగా అనిపించింది. అందుకోసమే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా ఒక చిన్న వీడియో అయితే తీసాము. ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి. ఓన్లీ ఏపీ, తెలంగాణ రిలేటెడ్ ఐటమ్సే కాకుండా కేరళ వీటికి సంబంధించిన ఐటమ్స్ కూడా మనకైతే దొరుకుతాయి. అలాగే ఇక్కడ మనకి బ్రెడ్ బజ్జీ అయితే సూపర్గా ఉంటుంది, అలాగే ఇడియప్పమ్స్ ఇలా అని చెప్పేసి డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇక్కడైతే మనకు ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మంచి హైజీన్గా అయితే చేస్తున్నారన్నమాట. ఎప్పుడు లూలు మాల్ వచ్చినా సరే మేము ఏదో ఒక ఐటమ్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేస్తూ ఉంటాము. మాకైతే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉంటాయి, అలాగే కర్రీస్ ఉంటాయి. అసలు నిజంగా మనం ఏదైనా హోటల్కి వెళ్ళి తింటే ఎంత మంచి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ ఇక్కడ కూడా వస్తుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. సో అలాగే రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా లూలు మాల్కి వెళ్తే మాత్రం ఒక్కసారైనా వీటిల్లో ఏదో ఒకటి మంచిగా టేస్ట్ చేసి చూడండి, మీకే నచ్చుతుంది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ శ్రీరామనవమి మాకు ఇంత బాగా అయినందుకు. ఇంకా మా ఛానల్ని వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచి ఫొటోస్ కూడా దిగామన్నమాట, మెమరీస్గా ఉంటాయని చెప్పేసి. సో మేమైతే ఫుల్ అండ్ హ్యాపీగా ఉన్నాము. మీరు కూడా మీ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.